హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. చాలామంది అడుగుతున్నటువంటి డిఏఓ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేటు, అదే రకంగా హెచ్డబ్ల్యూఓకి సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటిది టీఎస్పీఎస్సీ తెలపడం జరిగిందనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ వీడియో కూడా నేను చేయడం జరిగిందనమాట అండి. డిఏఓ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి వీడియో కూడా జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ చేయడం జరిగిందనమాట అండి. సో ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక డేట్స్ అనేటువంటిది కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏ మోడ్లో ఉంటుంది అనేటువంటిది మీకు ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ 2 డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ డిపార్ట్మెంట్ జనరల్ రిక్రూట్మెంట్ వైడ్ 53 వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి 4/8/2022 మనకి నోటిఫికేషన్ అనేటువంటిది అంటే ఆగస్ట్ 4th మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది 2022 సంవత్సరంలో. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటిది మొత్తం పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి అనమాట అండి. ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అనమాట అండి. ఇది బైలింగ్వల్ ఇంగ్లీష్, అదే రకంగా తెలుగులో ఉండడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ అనమాట అండి, ఎస్ఎస్సి స్టాండర్డ్స్. ఇది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మనకి పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఈ డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక 30/6/2024 జూన్ 30న మనకి ఈ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. ఇది పూర్తిగా సిబిఆర్టీ మోటార్ అంటే కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అనమాట అండి. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్గా దీన్ని మనం తెలపచ్చు అనమాట అండి. ద డే వైజ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ డ్యూ కోర్స్ అని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం అనమాట. ఇది సిబిటీ ఎగ్జామ్ కాబట్టి సిబిటీ ఎగ్జామ్ అంటే ఒకే రోజులో మనకి మినిమం 4 షిఫ్ట్స్ అనేటువంటిది వీళ్ళు మనకి ఇస్తారనమాట అండి. అంటే ఒకే రోజులో 4 షిఫ్ట్స్ అనేటువంటిది వీళ్ళు యూజువల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కనుక బ్యాంకింగ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఒకే రోజున 4 షిఫ్ట్స్ అనేటువంటివి వేస్తారనమాట అండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇట్లా వీళ్ళు షెడ్యూలింగ్ అనేటువంటివి చేస్తారు కాబట్టి సో 2 పేపర్లు ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి ఏ రకంగా సిబిఆర్టీ మోడ్లో అంటే ఒకటే రోజులో 2 ఎగ్జామ్స్ ఎట్లా పెట్టాలి అనేటువంటి దాని మీద వీళ్ళు చర్చ అనేటువంటిది చేసి దాని తర్వాత ఎగ్జామినేషన్ టైమింగ్ అనేటువంటిది మెన్షన్ చేస్తారు. డేట్ అనేటువంటిది మీకు మెన్షన్ చేయడం జరిగింది, టైమింగ్ అనేటువంటిది మీకు తర్వాత మెన్షన్ చేస్తారు. అంటే మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ 1, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో పేపర్ 2 పెడతారా ఎట్లా అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి చెప్తారనమాట అండి. సిబిఆర్టీ కాబట్టి అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ కాబట్టి దీంట్లో చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుందని చెప్పేసి ఫార్ములా అనేటువంటిది ఇదే జరిగింది అనమాట అండి. ఈ సేమ్ ఫార్ములా చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ వాళ్ళకు కూడా ఇదే ఫార్ములా అనేటువంటిది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అదే రకంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, ఆ రకంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, వార్డెన్ గ్రేడ్ 1. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకి దీనికి మొత్తం 581 వేకెన్సీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి December 23, 2022 వేయడం జరిగింది అనమాట అండి. 2022 ఇచ్చినటువంటి ఆగస్టులో ఇచ్చినటువంటి డిఏఓ ఎగ్జామ్, అదే రకంగా నోటిఫికేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. డిసెంబర్లో ఇచ్చినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి మనకి 2024 జూన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అంతే ఇంత డిలే అనేటువంటిది జరిగిందనమాట అండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి మొత్తం పేపర్స్ అనేటువంటిది ఈ రకంగా సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట అండి. పేపర్ 1 అనేటువంటిది అన్ని పోస్టులకు మ్యాక్సిమం సేమ్ అనమాట అండి. పేపర్ 1 అనేటువంటిది ఫర్ పోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10కి పేపర్ 1 అనేటువంటిది కామన్, అది జనరల్ స్టడీస్ అనమాట అండి. పేపర్ 2 చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 and 10కి సేమ్ ఉంటుంది అనమాట అండి. ఇది ఎడ్యుకేషనల్ బ్యాచులర్ ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పేపర్ 2 వచ్చేసి అంటే ఇది వేరే పోస్ట్స్ అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే 6, 7, 8, 9కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట అండి. డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లెవెల్ అనమాట అండి, విజువల్ ఇంపైర్మెంట్ దాని గురించి. నెక్స్ట్ ఇంకో పేపర్ 2 చూసుకున్నట్లయితే కనుక ఫర్ పోస్ట్ 6, 7, 8, 9 సంబంధించినటువంటి డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్ ఇంపైర్మెంట్ సంబంధించినటువంటి. సో ఈ రకంగా మనకి
ఈ టోటల్గా ఉండేటువంటిది 2 పేపర్లు ఉంటుంది. ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంకోటి వాళ్ళు తీసుకున్నటువంటి గ్రేడింగ్కి సంబంధించినటువంటి అంటే పోస్ట్ అప్లై చేసుకునేటువంటి పోస్ట్ ఆధారంగా ఇంకో ఎగ్జామ్ అనేటువంటిది వారు రాయాలన్నమాట. మొత్తం 2 ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 24th జూన్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. కంప్యూటర్ బేస్ రిక్రూట్మెంట్ టెస్ట్. సో ఈ 2 పేపర్స్ సంబంధించినటువంటి షిఫ్ట్స్ అనేటువంటిది వీళ్ళు రానున్నటువంటి తేదీలో మెన్షన్ చేస్తారని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. డిఏఓ చూసుకున్నట్లయితే కనుక 30th చేస్తున్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూ చూసుకున్నట్లయితే కనుక 24th. సో 6 days అనేటువంటిది గ్యాప్ అనేటువంటిది ఇందులో ఉండడం జరిగింది అనమాట అండి. సో ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అనేటువంటిది చూసుకోండి. సో నార్మలైజేషన్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి హెచ్డబ్ల్యూ అదే రకంగా డిఏఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇక మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి. ప్రీతి ఆకుల గారు, మీరు ఎప్పటి నుంచో నాకు ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేయడం జరిగింది డిఓ ఎగ్జామ్ ఎప్పుడని చెప్పేసి. సో డిఓ ఎగ్జామ్కి సంబంధించిన డేట్ అనేటువంటిది రావడం జరిగింది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.